హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మసాలా గుత్తి వంకాయ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కర్రీకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకుని మిక్సీలో వేసి థిక్ పేస్ట్ కింద చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వరకు కట్ చేసుకోండి. చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత కట్ చేసిన వంకాయలు యాడ్ చేసుకోవాలండి. అన్ని వంకాయలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. అన్ని వైపులా వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆయిల్ నుంచి వంకాయలు సపరేట్ చేసుకోవాలి. అన్ని వంకాయలు తీసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కర్రీకి ఇంత ఆయిల్ పట్టదండి. కొంచెం ఆయిల్ తీసేసి కర్రీకి సరిపడా ఆయిల్ మాత్రమే ఉంచుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వటానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేయాలి. మసాలా ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగు పట్టుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. రెండు నిమిషాల తర్వాత
కారం కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాసు వాటర్ యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. తర్వాత ఈ కర్రీలో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటాము. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలాలన్నీ కిందకెళ్ళి కొంచెం అడుగు పట్టుకుంటూ ఉంటాయండి. అలా అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయలండి. ఈ టైంలో వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ నీలం కలర్ వంకాయలు చూడటానికి కొంచెం పెద్దగా ఉంటాయండి, కానీ వంకాయ కర్రీ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. లోపల లేతగా ఉంటాయండి వంకాయలు. వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మసాలా మొత్తం వంకాయకి పట్టుకోవాలి. కర్రీ కొంచెం చిక్కగా వస్తుంది అన్నప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం తీసి ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలండి. చింతపండు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యి కొంచెం గ్రేవీ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనకి కర్రీ ప్రిపేర్ అయినట్టే. సిమ్లో ఉంచుకొని 1 నిమిషం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ వంకాయ కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, బగారా రైస్లోకి, బిర్యానీలోకి, పరోటాలోకి, వేడి వేడి అన్నంలోకి ఎందులో చూసినా కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేశానండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకు. ఈసారి ఎప్పుడైనా మీరు వంకాయ కర్రీ చేస్తే ఈ విధంగా ప్రిపేర్ చేయండి.